శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 61వ శ్లోకం. అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచిక సాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిత్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేచ్య తిష్టతి సదా స భక్తిరిత్యుచ్యతే. ఇదొక అత్యంత అద్భుతమైనటువంటి శ్లోకం అండి శివానంద లహరిలో. అసలు శివానంద లహరిలో ఒక శ్లోకాన్ని మించి ఇంకో శ్లోకం రమ్యంగా ఉంటుందండి. ఈ శ్లోకంలో ప్రత్యేకంగా భక్తి అంటే ఏమిటో నిర్వచనం ఇస్తున్నారండి. అసలు భక్తి అంటే ఏమిటి అని ఎవరైనా అడిగారంటే ఈ శ్లోకం అర్థం చెప్తే సరిపోతుందండి. నిజంగాను సహజ భక్తి అంటే ఏమిటో అనేది కూడా చూపిస్తున్నారు. సహజ అంటే ఏంటన్నమాట, దానితో సహా పుట్టినవాడు అనమాట. భక్తితో సహా పుట్టినవాడు, వాడికి సహజ భక్తి ఉంటుంది అనమాట. అంటే పుట్టుకతోనే వాడు భక్తి ఉంటుంది అనమాట. అలాగే సహజ భక్తి అంటే ఏమిటి అనేటువంటిది ఈ శ్లోకంలో చక్కటి ఉపమానాలతో చెప్తున్నారండి. మొదట అంకోలం నిజ బీజ సంతతి. అంకోల వృక్షం అని వృక్షం ఉంటుంది, దాన్ని ఊడుగ చెట్టు అని చెప్పి అంటారు అన్నమాట. అది ఏమవుతుందంటేట, దాని విత్తనాలు పడిపోతే కిందిని ఉరుములు వచ్చినప్పుడుగా విత్తనాలు వెళ్ళి మళ్ళీ మానుకు అంటుకుపోతాయట. మళ్ళీ విడకుండా ఆ మానుకి అంటుకుపోతాయట. అంటే ఆ ఊడుగ చెట్టు మానుకి విత్తనములు ఏ విధంగా అయితే అంటుకుపోతాయో అలాగే అయస్కాంతోపలం సూచిక. ఒక సూదంటే రాయి మ్యాగ్నెట్ ఉంటుంది చూడండి, అది దగ్గర పెడితే ఏమవుతుంది, వెంటనే ఒకదానికొకటి ఆకర్షించుకుంటుంది అనమాట. అలాగా అయస్కాంతం సూదంటే రాయి ఏ విధంగా అయితే ఒకదాని ఒకటి ఆకర్షించి ఉంటాయో సాధ్వీనైజ విభుం. సాధ్వి అంటే మహాపతివ్రతలు ఎప్పుడు కూడా తన భర్త గురించే చింతన చేస్తూ ఉంటారు. ఆ భర్త ఏ కారణం చేతన బయటకు వెళ్ళినా, దేశాంతరాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ స్వామి చింతన తప్ప ఇంకేమీ ఉండదు వాళ్ళకి. అది సాధ్వి అని చెప్పారు. మళ్ళీ అక్కడ చూసారు, భార్య అని చెప్పలేదు. సాధ్వీనైజ విభుం. తర్వాత లతాక్షితిరుహం. లత తీగెమ్మను చెట్టుకి పెనవేసుకుపోతుంది, దాన్ని గట్టిగా లాగినా ఇక మళ్ళీ రాదండి. అలా చెట్టుకి పెనవేసుకుని అంటుకుపోయి ఉంటుంది చూసారు, అది లతాక్షితిరుహం. సింధు సరిత్వల్లభం. నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోయినట్లుగా అలాగా భక్తి అనేటువంటిది ఆ భగవానుడిపై ఉండాలి అని చెప్తూ, అలా ఉంటేట యథా ప్రాప్నోతి. ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఆ విధంగా ఒకదానికొకటి అంటుకుపోయి ఒకదానికొక ఆకర్షించబడి ఆ ఐక్యం పొందుతున్నాయో తథా ఆ ప్రకారంగా చేతో వృత్తి పశుపతే. ఆ చిత్త వృత్తి ఈశ్వరుని యొక్క పాదారవిందద్వయం, పాద కమల యుగళాన్ని సదా ఉపేక్ష తిష్టతి. ఎప్పుడు కూడా పొంది దానిలో ఉండిపోయేటది ఏదైతే ఉంటుందో, అలా ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందో, అంటే శివ పాదారవింద ద్వయానికి అంటుకుపోయే విధంగా అయితే ఉంటుందో సా భక్తిరితి ఉచ్యతే. దాన్ని భక్తి అంటారు అని చక్కగా చెప్పారండి. ఇక్కడ ఈ 4 అంటే 4 ఏమిటి, 1 2 3 4 5 ఉపమానాలు చెప్పారండి. ఈ 5 ఉపమానాల్లో ఎంత చక్కటి మనకి ఒక సంకేతం కనబడుతుందంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా శంకర్లు ఎంత బాగా రాశారు అనేటువంటి చూసినట్లయితే, నిజంగా ఆ భక్తిలో పరిపక్వత చెంది భక్తిలో పరాకాష్ఠకు వచ్చినటువంటి అటువంటి వ్యక్తులు తప్ప ఇంకెవరు కూడా ఇటువంటి శ్లోకాలు రాయలేరండి. ఇప్పుడు మొట్టమొదటి ఏం చెప్పారండి, అంకోలం నిజబీజ సంతతి అని చెప్పి ఆఖరిని సింధు సరిద్వల్లభం అని చెప్పారు. అంకోల వృక్షం అంటే ఊడుగ చెట్టు అని చెప్పుకున్నాం కదండి. మనకి ఎవరికైనా ఈ బాటనీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇది చెప్పిన నిజం ఇంకా అర్థం అవుతుంది. అలాంజియం సాల్బిఫోలియం అంటారు దీన్ని, ఫ్యామిలీ కార్నేషియా లేకపోతే అలాంజియేషియా అంటారు దీని అన్నమాట. ఇదేంటంటే మెరుపులతో వర్షం కురిసినప్పుడు ఆ ఊడుగు విత్తనాలు మానుకేమో వెంటనే వీళ్ళు అతుక్కుపోతాయట. అదో విచిత్రం, నిజంగా సృష్టిలో ఎన్నో ఉన్నాయి కదండి. భారతీయ సాహిత్యంలో తరచూ కూడా ఈ అంకోల వృక్షం ప్రస్తావనలు చాలా చాలా కనబడుతుంటాయండి. మన తెలుగులో కూడా ఊడుగు విత్తనం వంటి వాడు అని అంటుంటారు సామెత. అంటే వద్దన్నా అతుక్కుపోతాడు అనమాట, అంటుకుపోతాడు, జిడ్డుగాడు అంటున్నారు చూసారా, అదనమాట. అవి
అది అంకోల వృక్షం ఆ విత్తనాలతో పోలిక ఇక్కడ చెప్పారన్నమాట. ఇప్పుడు దీనిలో ఉండేటువంటి ఒక్కొక్క సంకేతం మనం చూద్దాం. మొదటి ఇది ఏమిటంటే, అంకోల వృక్షానికి ఆ ఉరుములు రాగానే ఆ విత్తనాలని వెళ్ళి మానుగంటూ పోవడం అంటే ఆ ఉరుములు ఏమిటనమాట, ఆ ఉరుముల శబ్దమే గురు ఉపదేశము అనమాట. అంటే భక్తిలో శిష్యుడికి గురూపదేశంతో ఎప్పుడు కూడా ఆ భగవంతుడి పైన భక్తి అనేటువంటి కలుగుతుంది అనమాట. గురూపదేశంతో వచ్చి అది అడ్డుపోతాడు అనమాట భగవంతుడికి. అది మొట్టమొదట. రెండవది ఏంటి, అయస్కాంతోపలం సూచిక చెప్పాం కదా. ఎప్పుడైతే ఆ ఉరుములతోటి గురూపదేశం పొందిందో ఈ భక్తుడు వచ్చి ఏం చేస్తాడు అనమాట, అంటే భగవంతుడికి అతుకుపోతాడు. అంటే ఆకర్షించబడతాడు, అతుకోవడం కాదు, ఆకర్షించబడతాడు మొట్టమొదట. ఏది అయస్కాంతం సూదంటే రాయి మ్యాగ్నెట్కి ఏ విధంగా అయితే ఆకర్షించబడుతుందో, గురూపదేశంతో పొందిన దాంతో ఆ జ్ఞానంతో అతను ముందు ఆకర్షించబడతాడు భగవంతుడికి. అది రెండోగా భూమిక అనమాట. తర్వాత ఏమిటి, సాధ్వీనైజ విభం. ఒక సాధ్వి, ఒక మహాపతివ్రత ఏ విధంగా అయితే ఆ భర్తనే ఎప్పుడు చింతిస్తూ ఉంటుందో, అలాగే ఆ ఆకర్షణ తర్వాత ఏం చేస్తాడు, ఈ భక్తుడు ఎంతసేపు దైవచింత తప్ప ఇంకేముండదు అనమాట. తర్వాత 4వ స్థాయికి వచ్చేటప్పటికి లతాక్షితిరుహం అని చెప్పారు. అది అలా చింతన చేస్తూ ఏంటన్నమాట, ఇంకా వాడిని విడదీయలేరనమాట. అలా భగవంతుడికి అల్లుకుపోతాడు, అంటుకుపోతాడు, పెనవేసుకుపోతాడు అనమాట. ఆఖరి ఏమవుతుంది, సింధు సరిద్వల్లభం. ఏ విధంగా అయితే నదులని సముద్రంలో కలిసిపోయాక ఇంకా నదులకి అనేటువంటిది ఇంకా దాని గుర్తింపే ఉండదు కదా. అది ఏది నది ఎక్కడ ఉంది, ఏ నీరు ఎక్కడి నుంచి వచ్చింది, గోదావరి నది ఎక్కడ ఉంది, కృష్ణా నది నీరు ఎక్కడ కలిసింది, కావేరి నది నీరు ఎక్కడ కలిసింది, ఏం తెలియదు. అన్ని సముద్రం నడిపాక అన్ని ఒకటే అయిపోతాయి, అన్ని ఉప్పు నీళ్ళు అయిపోతాయి కదండి. అలాగేంటన్నమాట, ఆఖరికి ఏమవుతాడు, ఈ భక్తుడు ఆయనతో ఐక్యమైపోతాడు అన్నమాట. ఇలా చూసారా ఎంత చక్కగా తీసుకొచ్చారో. ఆ క్రమం నిజంగా మనం చూసేది ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మొదట గురూపదేశంతో ఆ గ్రహించడం, తర్వాత భగవంతుడిపై ఆకర్షణ కలగడం, తర్వాత అదే చింతనలో ఉండడం, తర్వాత అది అంటుకుపోవడం, తర్వాత దానిలో ఐక్యమవడం. ఇది చూసారా ఆ క్రమం ఎంత చక్కగా తీసుకొచ్చారో. అదొకటి. రెండవది కూడా వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, దీనిలో అంకోలం నిజబీజ సంతతి అన్నప్పుడు ఏమైంది, విత్తనము చెట్టు వేరువేగా ఉన్నాయి, అంటే ద్వైతాలు అన్నమాట. తర్వాత వచ్చినటువంటి అయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితులు అని చూసినంత విశిష్టాద్వైత సంకేతాలు వస్తాయన్నమాట. సింధు సరిద్వల్లభం అనేది అద్వైతం వచ్చేది అనమాట. అందుకని ద్వైత విశిష్టాద్వైత అద్వైత ప్రతిపాదన కూడా దీనిలో కనబడుతుందని చెప్పేసి వ్యాఖ్యాతలు అది కూడా చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారండి, అంకోలం నిజ బీజ సంతతి అన్నప్పుడు ఏమైంది, విత్తనాలు అక్కడికి వెళ్ళి దాని సమీపంలోకి వెళ్ళాయి కదండి. అయస్కాంతోపలం సూచిక ఈ రెండిట్లో కూడా విత్తనాలు దగ్గరికి వెళ్ళి ఆకర్షించబడ్డాయంటే అది సామీప్య ముక్తి అంటారు. మనం ఒక లోగడ చెప్పుకున్నాం, సారూప్యం తవ పూజనే అనే శ్లోకంలో సామీప్య సారూప్య సారూప్య సాయుధ్యముక్తం 4 విధాల ముక్తులు ఉంటాయని చెప్పుకున్నమాట. అంటే ఆ విధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఉంటుంది సాలోక్య సారూప్య ముక్తి అన్ని కూడా చూపిస్తున్నారు ఇక్కడ. అంకోలం నిజబీజ సంతతి, అయస్కాంతోపలం సూచిక, సాధ్వీ నైజ విభం, లతాక్షితురుహం అన్నప్పుడు ఏమంటా సాలోక్య సారూప్య సామీప్య ఈ రకమైనటువంటి ముక్తులన్నీ కూడా వీటిలో మనకు చూపిస్తున్నారు. ఆఖరికి సింధు సరిద్వల్లభం అనేటప్పటికి ఏమైందంటే అక్కడ సాయుధ్య ముక్తి, అంటే దానిలో ఐక్యమైపోవడం అనేటువంటి చూపిస్తున్నారు అన్నమాట. ఇలాగా భక్తి గురూపదేశంతో మొదలయ్యి ఆ భగవాన్తో ఐక్యం అవడంతో పూర్తవుతుంది అనమాట. ఆ విధంగా మొత్తం అన్ని తీసుకొచ్చారు. ఈ మధ్యలో అన్ని కూడా భక్తిలో ఉన్నటువంటి వివిధ భూమికలు, వివిధ సోపానాలు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, నిజంగా భక్తి గురించి ఇంత చక్కటి ఉపమానాలతో భక్తి అంటే ఏమిటో ఇంత సంపూర్ణ నిర్వచనం ఏ జాతి వాంగ్మయంలో కనబడుతుందండి, ఒక్క భారతీయ వాంగ్మయంలో తప్ప. అందున శంకర్లది ఒక విలక్షణమైన అత్యద్భుతమైన కవితా శైలి అండి ఇది నిజంగా. ఆయన ఈ భక్తి గురించి చెప్పినటువంటి వైనం కానీ, శివానంద లహరి లాంటి కావ్యం కానీ ఒక్కసారి చూసినట్లయితే, ఆ శ్లోకాలు అర్థ స్ఫురణతో చదివినట్లయితే భక్తి లేని వాడికి కూడా భక్తి పుట్టుతుందండి. అలా విధంగా చెప్పడంలో శంకర్లకి శంకర్లే సాటి. అందుకని శంకర శంకర సాక్షాత్ అన్నారు. ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పగలనండి. ఈ శ్లోకం చదివాక ఎవరైనా మిమ్మల్ని వచ్చి భక్తి అంటే ఏమిటి చెప్పండి అంటే, ఈ శ్లోకం చెప్పండి అర్థం చాలు. ఎంత బాగా చెప్పారో చూడండి. నిజంగానే గురూపదేశంతో మొదలైన భక్తి ఆయనతో ఐక్యమవడంతో అంతమవుతుంది. అంటే 5 భూమికల్లో 5 సోపానాల్లో చక్కగా చెప్పారు చూసారా. అంత చక్కగా భక్తి గురించి నిర్వచనం చెప్పి, భక్తి అంటే
అసలు భక్తి లేని వాడికి కూడా, అంటే నాస్తికుడిని కూడా ఆస్తికుడిగా చేసేటువంటి ఆ శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైనటువంటి ఇటువంటి సందేశాలకి ఆయనకు మరొక్కసారి ఆ శతకోటి వందనాలు మనం సమర్పిస్తూ, ఆ శంకర సాక్షాత్ అన్నట్టుగా మనకు ఆ శివుడిని, ఆ శంకరుడిని కూడా ఒక్కసారి మనం నమస్కరించుకుని, నమశివాభ్యాం, ఓం నమశివాయ, సాంబాయ, శాంతాయ, పరమాత్మనే. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే